ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వీళ్ళ గతంలో మున్నెన్నడూ లేని విధంగా అధిక స్థాయిలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తి గావింపబడటం. వరి ధాన్యం ఉత్పత్తే కాదు, ధాన్యం సేకరణలో గతంలో మున్నెన్నడూ లేని విధంగా రైతాంగానికి ఏ విధమైనట్టుగా అసౌకర్యం ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ సేకరణతో పాటుగా వీళ్ళ సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ అని చెప్పి అంటున్నాం. వీళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతుందో మీ పాలిత రాష్ట్రాలే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు కూడా చెప్పారు సన్న రకాలు సాగు చేయాలని చెప్పని. ఎన్నడైనా సన్న రకాలు సాగు చేసి ₹1 బోనస్ ఇచ్చినారే? ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతున్నదో సన్న రకాలు సాగు చేస్తే మనకు ₹500 బోనస్, 2320 రూపాయలు మద్దతు ధర అయితే అదనంగా ₹500 కల్పిస్తున్నారని చెప్పంటున్నాను. దయచేసి గమనించండి. వీళ్ళ ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజాహితంగా మరి సౌకర్యాలు అనుకూర్చే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదంటున్నాను. నాకు తెలుసు అన్నాడు దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ మధ్య మానవులు ముంపు గురైనటువంటి నిర్వాసితులకు పునరావాసం కల్పింప చేయాలి, గృహ నిర్మాణ కార్యం మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే దశాబ్ద కాలం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ఇదే వేములవాడ రాజన్న మెట్ల మీద నిలబడి నేను అందరికి 5,04,000 మంజూరు చేస్తానడయా. 9 ఏళ్ళు పాలన చేసిండు, 10 ఏళ్ళు పాలన చేసిండు, ఒక కిలో మంజూరు చేయలేదు. అదేవేళ మీకు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలాంటి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇవాళ ఏ ప్రాజెక్ట్ నిర్మాణే కానీ ప్రాజెక్టుతో వీళ్ళ సౌకర్యం పొందే విధంగా ఎవరైతే బాగుపడతారో నిర్వాసితులను కూడా ఆదుకోవడం ఆ ప్రభుత్వ బాధ్యత తెలియజెప్పే విధంగా ఇలా 4600 ఇండ్లు, 4690 ఇండ్లు